హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం రైల్వే గ్రూప్ డీకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అనేది చూసుకుందాం. సో వాటిలో టోటల్గా మనకి ఈ 10 డాక్యుమెంట్స్ అనేవి మెయిన్ చాలా ఇంపార్టెంట్. సో వీటిల్లో కూడా 3 ఉన్నాయి. ఆ 3 అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మనం అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ 3 డాక్యుమెంట్స్ ఏందనేది మనం ఈ వీడియోలో అయితే చూసుకుందాము. సో ఇప్పుడు మనం చూసుకుంటే నేను 1 by 1 అనేది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేం కావాలి, ఏమేమి ఇంపార్టెంట్ ఏందనేది. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది మెయిల్ ఐడి. సో మెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మీరు పర్మనెంట్ మెయిల్ ఐడి ఇవ్వండి. అంటే మనకి ఒక్కొక్కరికి 2-3 మెయిల్స్ ఉంటాయి. సో అలా కాకుండా పర్మనెంట్ మెయిల్ ఐడి అయితే మాత్రం కంపల్సరీగా ఇవ్వండి. సో అది ఇచ్చారంటే ఏంటంటే మనకి రైల్వే సంబంధించి ఎగ్జామ్స్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, ఫర్దర్గా ఏ అప్డేట్ ఉన్నా సరే మనకైతే మెయిల్ వస్తుంది కదా. సో అందుకని ఎవరైనా సరే కంపల్సరీగా పర్మనెంట్ మెయిల్ ఐడి మాత్రం ఇవ్వండి. అదేవిధంగా మనకి ఫోన్ నెంబరు. సో ఈ ఫోన్ నెంబర్ చూసుకున్నట్లయితే ఇది కూడా మీరు పర్మనెంట్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇన్కేస్ ఒకవేళ రీఛార్జ్ అయిపోయిందని చెప్పేసి నెంబర్ ఇంకో దానికి మార్చడము, అదేవిధంగా మనం కొత్త నెంబర్లు తీసుకోవడము, సో ఈ విధంగా అయితే చెయ్యొద్దు. ఖచ్చితంగా కంపల్సరీగా మీరైతే మొబైల్ నెంబర్ అయితే ఒకటే యూజ్ చేయండి. సో మీరు పర్మనెంట్గా మీరు అన్నిటికి ఇచ్చేది. అదిగాక మనకు ఆధార్ కార్డు అప్డేట్ అయిన ఫోన్ నెంబర్ మాత్రమే ఇక్కడైతే మీరు యూజ్ చేయండి. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డు ఇది వచ్చేసరికి మనకి మాన్యువల్గా మనం డైరెక్ట్ మనం అప్లోడ్ చేస్తాం కదా. అప్లికేషన్ పెట్టేటప్పుడు మనం రిజిస్టర్ అయ్యేటప్పుడు మన ఆధార్ అయితే వెరిఫై చేసుకుంటుంది. సో డిఫాల్ట్గా మన ఆధార్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే మీకు వస్తుంది అనమాట. సో మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. సో ఈ 4th వన్ అనేది అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్. అదేనండి క్యాస్ట్ సర్టిఫికేటు. ఈ క్యాస్ట్లో చూసుకుంటే మనకి యూఆర్ ఉంటుంది, అదేవిధంగా ఓబీసీ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ. సో మనకి యూఆర్లో కూడా మనకి ఇంకోటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. అంటే యూఆర్లో కూడా మనకి ఎకనామిక్గా కొద్దిగా డౌన్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ యూజ్ చేస్తారు. సో ఇది వాళ్ళలో కొంత రిజర్వేషన్ అనేది ఇస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లు మనకి ఓబీసీ. ఈ ఓబీసీలో కూడా మనకి ఈబీసీ అనేది ఒకటి ఉందన్నమాట. సో ఈబీసీ అని ఉంది. సో ఈబీసీ అనేది ఏంటంటే మనకి రిజర్వేషన్ అయితే వర్తించదు, కానీ మనం కట్టే ఫీజులో కొంతవరకు ఫీజు అనేది తగ్గిద్ది అనమాట. 250 రూపీస్ ఏం పడుతుంది. సో మీరు ఖచ్చితంగా మీరు ఈబీసీ అయితేనే మీరు అప్లోడ్ చేసుకోండి, ఈబీసీ సర్టిఫికేట్ పెట్టి. చాలామంది లాస్ట్ టైం ఏం చేశారంటే ఓబీసీ సర్టిఫికేట్ ఉన్నా కానీ వాళ్ళు ఈబీసీ అని పెట్టారు ఫీజు కోసం. సో లాస్ట్లో వాళ్ళు చాలా ఇబ్బంది అయితే పడ్డారు. కొంతమంది రిజెక్ట్ కూడా అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యాస్ట్ రూల్స్ పరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే రిజెక్ట్ అయిపోద్ది. ఇంతకుముందు ఏంటంటే యూఆర్లో కలిపేవాళ్ళు, బట్ ఇప్పుడైతే యూఆర్లో కలపట్లేదు. మనం సెలెక్ట్ చేసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అక్కడ చూపించకపోతే డైరెక్ట్ వాళ్ళు అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేసేస్తున్నారు. సో ఇది మాత్రం ఖచ్చితంగా చూసుకొని మీరు అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓబీసీలో క్రిమి లేయరు, నాన్ క్రిమి లేయరు. క్రిమి లేయర్ వచ్చేసరికి మనకి రిజర్వేషన్ అనేది ఏజ్ కానీ ఓబీసీ కింద కానీ రాదు. ఇది కూడా మనకి యూఆర్ కిందకు పోతుంది. నాన్ క్రిమి లేయర్ వచ్చేసరికి 3 years ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. సో మనకి రిజర్వేషన్ వస్తుంది పోస్టులు అనేవి. సో ఈ నాన్ క్రిమి లేయర్ వచ్చేసరికి మనకి తెలిసిందే కదా, ఇన్కమ్ అనేది 8 lakhs బిలో ఉండాలి పర్ ఇయర్కి. సో అది చూసుకొని మీరు అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ చూసుకున్నట్టయితే ఇది మనకి వీళ్ళకి పర్మనెంట్గా ఉంటుంది. ఒకసారి వీళ్ళు తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇంకోటి పాయింట్ ఏంటంటే ఓబీసీ వాళ్ళకి మనం అప్లికేషన్ పెట్టే ప్రతి టైం మనం న్యూగా తీసుకోవాల్సి వస్తుంది. కొద్దిగా ఓబీసీ వాళ్ళు మాత్రం ఈ అప్లికేషన్ పెట్టేటప్పుడు మళ్ళీ కొత్త ఓబీసీ అయితే తీసుకొని, అదేవిధంగా మాన్యువల్ ఓబీసీ కూడా తీసుకొని అప్పుడు మీరు
అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ కూడా కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే మనం అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మనకి అమౌంట్ రీఫండ్ అవ్వాలంటే బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంతకుముందు తర్వాత మనం వాళ్ళు అప్లోడ్ చేయమని చెప్పేసి లింక్ ఇచ్చేవాళ్ళు. బట్ లాస్ట్ టైం నుంచి అయితే ఏమైందంటే డైరెక్ట్ మనం అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడే వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో ఒకసారి ఈ బ్యాంక్ డీటెయిల్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసరికి మన గ్రూప్ డీకి నా లాస్ట్ టైం కొద్దిగా చాలా ఇష్యూ అయితే జరిగింది కోర్టులో, వాటన్నిటిలో ఐటీఐనా 10th అని. సో ఈసారి అలా ఏమీ లేదు, డైరెక్ట్ వాళ్ళు ఇచ్చేశారు. దీనికి వచ్చేసరికి 10th క్లాస్ అని చెప్పేసి. సో అదేవిధంగా మనకు 10th అయిపోయిన తర్వాత వీళ్ళు ఐటీఐ వాళ్ళు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అప్రెంటిస్. సో అది నెక్స్ట్ చెప్తాను. సో దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ అయితే 10th అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెసిడెన్సీ సర్టిఫికేట్. ఇది చూసుకున్నట్లయితే మనకి స్టేట్కి సంబంధించిన క్యాస్ట్ అలాగే ఇన్కము. బట్ ఇది వచ్చేసి మ్యాండేటరీ అయితే కాదు, ఇది మనకి ఆప్షనల్. అంటే మనం తీసి పెట్టుకుంటే మనకి ఫర్దర్ ఫ్యూచర్లో ఏమైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మనకి ఉపయోగపడుతుంది. సో ఇదైతే మ్యాండేటరీ ఏం కాదు, జస్ట్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 8 ఇది మెయిన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. CCIA క్యాండిడేట్స్, అదేవిధంగా PWD, నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో వీళ్ళకేందంటే ఈ కేటగిరీలో ఎవరైతే ఈ ముగ్గురులో ఉంటారో వీళ్ళు కంపల్సరీగా వీళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మనం అప్లికేషన్ పెట్టేటప్పుడే యాడ్ చేయాలి. ఇన్ కేసు వీళ్ళు అప్లోడ్ చేసేటప్పుడు కానీ ఈ సర్టిఫికేట్స్ యాడ్ చేయకపోతే వీళ్ళకి దీనిలో సంబంధించిన రిజర్వేషన్ అనేది వర్తించదు. దీంట్లో చూసుకున్నట్లయితే CCIA వాళ్ళకి వచ్చేసి 20% రిజర్వేషన్ ఉంటుంది, అలాగే ఎస్ సర్వీస్ మ్యాన్లకి 20% రిజర్వేషన్ ఉంటుంది. PWD వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి సంబంధించిన UR, OBC, SC, STలో ఉన్న పోస్టుల్లో వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్ వర్తిస్తుంది. సో ఈ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోటో అండ్ సిగ్నేచర్. మనకి 9th ఏంటంటే ఫోటో అండ్ సిగ్నేచరు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది చూసుకున్నట్లయితే ఫోటో అనేది మనకి బ్యాక్గ్రౌండ్ వైట్లోనే ఉండాలి, అది కూడా 6 months బ్యాక్ మనం దిగిన ఫోటో ఉండాలి. సో అది కంపల్సరీ చూసుకోండి. అలాగే సిగ్నేచర్ కూడా మనకి దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. సో మీరు కలర్స్ అనేవి చూసుకొని అప్లోడ్ చేసుకోండి. అలాగే మన ఫోటో వచ్చేసి లాస్ట్ టైం నుంచి మనకి డైరెక్ట్ వీళ్ళు సెల్ఫ్ అడుగుతున్నారు, అంటే ఆధార్ వెరిఫై టైప్లో. సో కొంచెం చూసుకొని పెట్టుకొని ఫోటో అప్లోడ్ చేసిన మాత్రం వైట్ ఉండాలి, సిగ్నేచర్కి వైట్ ఉండాలి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ పోస్ట్ ప్రిఫరెన్స్. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది కూడా చూసుకొని పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో మనకి ఏ పోస్టుకి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది నేను వీడియో అనేది ఒకటి చేస్తాను. సో పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా వీడియో చేస్తాను, అది నేను రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను వీడియో చేసి. సో నేను తమ్నైల్లో పెట్టినట్టుగా ఈ 3 డాక్యుమెంట్స్ లేకపోతే చాలా ఇబ్బంది, అదిగాక మన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని చెప్పింది ఏమేంటి అంటే, ఒకటి చూసుకున్నట్లయితే క్యాస్ట్, నెక్స్ట్ వచ్చేసరికి ఫోటో అండ్ సిగ్నేచర్, అదేవిధంగా మన యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్. సో ఈ 3 అనేది కంపల్సరీగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి ఇది సపరేట్గా ఈ 3 కేటగిరీస్ వాళ్ళకి, CCIA వాళ్ళకి, PWD, ఎస్ సర్వీస్ మ్యాన్, ఈ 3. సో మెయిన్ అయితే మీరైతే ఈ 3 చూసుకోండి, క్యాస్ట్, ఆధార్ కార్డు, ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఇవి చూసుకొని పోస్ట్ ప్రిఫరెన్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చుకోండి. సో కంపల్సరీగా ప్రిపరేషన్ అయితే హార్డ్ వర్క్ చేయండి, ఎందుకంటే ఈసారి కూడా పోటీ గట్టిగా ఉండబోతుంది. లాస్ట్ టైం కూడా చాలా గట్టిగా ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు కూడా ఉండబోతుందంటే దానికి పెట్టిన ప్రతి ఒక్క అప్లికేషన్, ప్రతి ఒక్క క్యాండిడేట్స్ మళ్ళీ తిరిగి దీనికి కూడా అప్లై చేస్తారు. ఎందుకంటే దానికి ఇంకా రిజల్ట్స్ రాలేదు, అది ఎటువంటి ప్రాసెస్ ఇంకా ముందుకు పోలేదు, జస్ట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో సెలెక్ట్ అవుతామా అవ్వమా అని డౌట్ ఉంటుంది ఎవరికైనా సరే, సహజం అది. సో వాళ్ళు మళ్ళీ దీనికి అప్లోడ్ చేస్తారు. సో మీరైతే చూసుకొని అప్లై చేయండి. అదిగా నేను ఇంకో వీడియో వచ్చేసరికి ఏ జోన్ పోస్ట్ అంటే సేఫ్ జోన్ ఏంది, డేంజర్ జోన్ ఏంది, సో ఆ వీడియో కూడా నేను చేస్తాను.
నేను అప్లోడ్ చేసిన CCA క్యాండిడేట్స్ వేకెన్సీకి సంబంధించి చాలామంది చాలా కామెంట్స్ అయితే చేశారు. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను. నేను కొద్దిగా నాకు టైం సరిపోక నేను వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నా. సో నేను డే బై డే అయినా అప్లోడ్ చేస్తాను, లేదా డైలీ అయినా సరే అప్లోడ్ చేస్తాను ఇక నుంచి. సో కంపల్సరీగా ఈ 3 వీడియోస్ అయితే నేను చేస్తాను. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుస్తాను.